క్రైస్తవ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి విధానం మనం చూసినప్పుడు సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు, లేకపోతే ప్రతి దాన్ని కూడా వైరల్ చేసి యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో సెలబ్రిటీస్ అయిపోవాలన్నటువంటి తపన. వారు సెలబ్రిటీస్ అయిపోవాలి, మొన్నే పుట్టినటువంటి వాళ్ళ పిల్లలు కూడా సెలబ్రిటీస్ అయిపోవాలి. మన వాళ్ళకి పట్టిన పిచ్చి ఎంత ముదిరిపోయిందంటే వాళ్ళ భార్య కన్సీవ్ అయిందన్న మాట కూడా దాన్ని కూడా పెడుతున్నారు యూట్యూబ్లో. ఏమండి, అవసరం అంటారా? సంఘానికి ఏమి బోధించాలి నేటి భక్తులు? మనం ఎలాంటి మార్గదర్శులుగా ఉండాలి? భార్య కన్సీవ్ అయితే దాని మీద ఒక పాట, పిల్లవాడు ఫస్ట్ బర్త్డే అయితే దాని మీద ఒక పాట, ఏమండి వీళ్ళు చేసే విదేశీ యాత్రల మీద ఒక పాట, పిల్లలకు ఇంకా ముక్కు కూడా ఆరలేదు, వాళ్ళు సెలబ్రిటీస్ అయిపోవాలన్న ఆశ, ఆకాంక్ష. నేడు ఏంటి అంటే నూతన ఆత్మల రక్షణ కంటే వారి సొంత సామ్రాజ్యాలు కట్టుకునే పనిలో, సొంత పిల్లల్ని సెలబ్రిటీలు చేసే పనిలో దేవుని నామానికి అవమానాన్ని తీసుకొస్తున్నారు. సంగమా, మనం జాగ్రత్తగా ఉండకపోతే ఈ ప్రవాహంలో మనం కూడా కొట్టుకుపోతాం. కాబట్టి ఈ గుంట నక్కల గురించి జాగ్రత్త పడాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అసలే ఈ ఫోను, టీవీ ప్రభావంతో మన పిల్లల్ని కాచుకోవడం కాస్త కష్టంగానే ఉంది. సరే, ఎలాగోలాగా ప్రభు దగ్గరికి నడిపిస్తే, విశ్వాసంలో బలపరుస్తుంటే, ప్రార్థనలో బలపడుతుంటే వీళ్ళు వచ్చేస్తున్నారు. ఈ యూట్యూబ్లో స్టార్లు, ఫేస్బుక్లో స్టార్లు రకరకాల మాటలు చెప్పి రకరకాల విధానాల్లో చూస్తున్నారు కదా. ప్రతి దాన్ని కూడా సర్వ సమాజం ముందుకు తీసుకొచ్చి దేవుని నామానికి అవమానంగా చేస్తున్నటువంటి వారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, బయట ఉన్న హైందవ శక్తుల గురించో లేక వివిధ రకాలైనటువంటి విశ్వాసాల గురించి మాట్లాడట్లేదు, కానీ మనకు కనిపించని ఆ స్మాల్ ఫాక్స్, తెలుగులో ఏముంది, గుంట నక్కల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అవి చిన్నవే కావచ్చు, కానీ క్రైస్తవ్యానికి, మన వ్యక్తిగత భక్తి జీవితానికి తీసుకొచ్చే చిన్న చిన్న నక్కలను మనం పట్టుకోకపోతే తప్పకుండా మన ద్రాక్ష తోటలను మనమే నాశనం చేసుకుంటాము. అశ్రద్ధ చేయొద్దే, మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. చిన్న చిన్నవే అని చెప్పి మనం కనుక బైపాస్ చేస్తే ఏదో ఒక రోజు అవి మన జీవితాన్ని ఆక్రమిస్తాయి. స్మాల్ థింగ్స్ మేక్స్ బిగ్ కాన్సిక్వెన్సెస్. చిన్న చిన్న విషయాలే మన జీవితాల్లో పెద్ద పర్యవసానాలను తీసుకొస్తాయి. కొన్నిసార్లు ప్రార్థన చేయలేకపోతున్నాం, వాక్యం చదవలేకపోతున్నాం, ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాం, మన సమర్పణ మనం కాపాడుకోలేకపోతున్నాం, దేవుని పరిచర్య విధిగా వాడబడలేకపోతున్నాం. మనం అనుకుంటున్నాం దాని ఏంటంటే మనం ఏదో చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఆ అపవాది మన లోపల తీసుకొస్తున్నటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి నిర్వేదం ఏదైతే ఉందో అది తప్పకుండా మనలో ఉన్నటువంటి పుష్పాన్ని తుంచివేసి ఆ ఫలభరితమైన అనుభవాల్లోకి మనం రాకుండా మనం ఎండిపోయేటట్లుగా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడిన మాట, ఫలించని ప్రతి తీగను ఏం చేస్తాడు దేవుడు? బయట పారవేస్తాడు, అగ్నిలో కాల్చివేస్తాడు. దేవుని ఎరిగిన ప్రజలుగా లేక వాక్యము తెలిసిన వారుగా, ఆత్మ సంబంధులుగా కాస్త వివేచన మనకు లేకపోతే తప్పకుండా ఏర్పరచబడిన వారిని సైతము మోసపుర్చేటువంటి పనిలో అపవాది ఉన్నాడు.